పిల్లరా, ఈరోజు పునరుద్ధాన దినమున దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా పేరు పేరున వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రేమ దేవుని బిడ్డారా, మరి పునరుద్ధాన దినమున మనం పునరుద్ధానపు ఆరాధనలో ఉన్నాం. ఇప్పటి వరకు కూడా పాటల ద్వారా దేవుని మహింపరిచిన విధానం బట్టి ఆ దేవుడికి వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. అదేవిధంగా దేవుడు మనకు చూపిస్తున్న యొక్క కృపను బట్టి మనము ఎంతో కూడా ఆయనకి చెల్లించినా కూడా మనం ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించాడు, ఏర్పరచుకున్నాడు. మనము ఇంతకుముందు పాడిన పాటలు, నిత్యం నిన్ను స్తుతించినా కూడా నీ రుణం నేను తీర్చుకోలేను. అదేవిధంగా కలవరి స్వరం పాటలు, నీ ఒకసారి నాతో మాట్లాడు ప్రభువా, ఇలా రకరకాల దేవుని యొక్క మాటలు మనం చెబుతూ ఉన్నా కూడా ఆయన యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు పునరుద్ధానపు దినము కాబట్టి దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రతిరోజు కూడా మనం ఒక విధంగా మనం ఉంటూ ఉంటాం. కానీ ప్రత్యేకంగా ఆదివారం వస్తేనే మనం అందరం కూడుకొని దేవుని యొక్క సంఘంగా ఉంటూ దేవుని యొక్క మాటలను చెప్పుకోవటానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటాం. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని. ఎందుకంటే ఆ రోజు దేవుడు పునరుద్ధానుడై లేచాడు. అంటే మరణాన్ని జయించడం, మానవుడి కొరకు ఈ లోకానికి వచ్చి మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన మనల్ని కూడా తనతో పాటు తీసుకొని పరలోక రాజ్యంలో ఆయన పెట్టబోతూ ఉంటున్నాడు. దాని యొక్క సందేశాన్ని మనం వినబోతూ ఉంటున్నాం. మరి ఈరోజు ప్రత్యేకమైన దినం ఏంటంటే పునరుద్ధాన దినము, దేవుడితో మన సహవాసము, దేవుడు మరణించి లేచిన దినముగా మనం చూస్తూ ఉంటున్నాం రోజుగా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకవేళ మన మధ్య బిర్యానీ తీసుకొచ్చి, ఒకవేళ ఎవరైనా బిర్యానీ తీసుకొచ్చి మనం మధ్యలో పెడితే బిర్యానీ అంటూ ఉంటారు. ఏ విధంగా దాన్ని బిర్యానీని ఐడెంటిఫై చేస్తామంటే అందులో చికెన్ ముక్కలు ఉంటే బిర్యానీ అంటూ ఉంటాం. లేదు అని అంటే దాన్ని బిర్యానీ కాదు అనుకుంటూ ఉంటాం. అంతే కదండి. ఒకవేళ బిర్యానీ అంటే చికెన్ ముక్కలు వండాలి, చికెన్ ముక్కలు లేదంటే అది పలావో లేకపోతే ఉత్త రైస్, అది బగార్ రైస్ లాగా మనం జస్ట్ రైస్ అనుకుంటూ ఉంటాం. దాన్ని బిర్యానీ పిలవలం. అదే విధంగా వెజిటేబుల్ రైస్ కావాలన్నా కూడా వెజిటేబుల్ అనేది కంపల్సరీ మనకు వండాలి. వెజిటేబుల్ లేకపోతే ఊరికే మనం వండామనుకోండి, అది ఉత్త రైస్, వైట్ రైస్ అని లెక్క అవుతూ ఉంటుంది. అదే క్రీస్తు లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డారా, క్రైస్తవం అనేది లేదు, ఈ పునరుద్ధానం అనేది లేదు, మనం ఈ విధంగా కూడుకోవటం అనేది కూడా ఉండదు ప్రియమైన దేవుని బిడ్డారా. ఎందుకంటే క్రైస్తవ్యము మొదలైంది క్రీస్తునే అనేది మనం చూస్తూ ఉంటాం. ఆయన మరణ పునరుద్ధానం ద్వారా మన జీవితంలో నూతనమైన పునరుద్ధానం అనేది వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఈరోజు మీతో నేను చెప్తున్న విషయం ఏంటంటే, మనము ఎక్కడైతే ఆదాములను మనం చూస్తూ ఉంటామో, ఆది కాండముల వారు ఆత్మీయంగా చనిపోయిన విషయాలను ఈరోజు మీతో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ప్రియమైన దేవుని బిడ్డరా. ఆత్మీయ జీవితంలో వారు చనిపోయారు. అందుకనే ఆదాములు మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డరా, యోధుని తోటలో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే బైబిల్ గ్రంథము మనకు క్లియర్ గా తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అందరూ కూడా మీకు తెలిసిన కథ ఇది. ఆదాములు ఏ విధంగా సాతాను మోసపుచ్చాడు, పాము అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ దేవాతి దేవుడు యొక్క ప్రణాళిక ఉద్దేశం ఏమై ఉన్నదంటే, అక్కడనే ఆయన సమాధాన పరచవచ్చు, కానీ దైవ చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకనే తండ్రి యొక్క ఆలోచనలు మనం చూస్తూ ఉంటున్నాం. కుమారుడి యొక్క చిత్తము తండ్రికి లోబడి ఉన్నాడు కాబట్టి ఆయన ఈ లోకానికి దిగివచ్చి మన కొరకు, పాపుల కొరకు ఆయన ఆదాములు ఎప్పుడైతే తప్పు చేశారో, ఆత్మలు చనిపోయారో, ఆ ఆత్మను మళ్ళా బ్రతికించడం కొరకు ఆయన మానవుడి స్వరూపంలో ఈ లోకానికి వచ్చాడు. దైవత్వంలో ఉన్నది ఆయనకి మానవత్వంగా ఉండి ఆయన ఏదైతే ఆత్మను అక్కడ పోగొట్టుకున్నారో ఆ ఆత్మను మరలా తిరిగి పునరుజ్జీవం చేయటకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ సువార్తను ప్రకటించటకే పరిశుద్ధాత్మ దేవుడు మరి మనకి ఇక గైడ్స్ లైన్ అంటే మనకి బోధిస్తున్నట్లుగా, జ్ఞాపకం చేస్తున్నట్టుగా, మనల్ని నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం క్రీస్తు యొక్క పునరుద్ధానం దినంలో కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేస్తాం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. అపోస్తలులు రాసిన పత్రిక 1వ అధ్యాయం, మనం 2వ అధ్యాయం చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది 6 అధ్యాయాలు ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు 14 పత్రికలు రాస్తూ ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా.
52లో ఆయన రాసి ఉన్నాడు ఎపిసి అనే సంఘములో. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క ఎపిసి అనే సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా ప్రాముఖ్యమైనది. విగ్రహారాధనకి అదే విధంగా బిజినెస్ కూడా సంబంధించిన ఆ రోజుల్లో వ్యాపారాలు చేసి ఉండేవాళ్ళు. దానికి బాగా ప్రాధాన్యత కలిగినది. అదే విధంగా సముద్ర తీరం ప్రాంతము కాబట్టి ఎక్కువ వర్తకము ఓడలు వచ్చి పడవల్లో మరి వ్యాపారం చేసేవారు. ఎక్కువగా అక్కడ జరిగేది. విగ్రహారాధన కూడా ఎక్కువ ఉండేదనేది ఒక చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం. ఒకటి కాదు గాని చరిత్రలో ఆ విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం. కొంతమంది పండితులు ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క పత్రిక గురించి ఆహ్, జాన్ కాల్విన్ అనే ఒక వ్యక్తి, ఒకవేళ మీకు తెలవకపోవచ్చు, జాన్ కాల్విన్ అనే వ్యక్తి బైబిల్ క్లాస్‌లు లేదా బైబిల్ కాలేజ్ చదివిన వ్యక్తులకి తెలుసవచ్చు. ఈ యొక్క పత్రికల గురించి ఆయన ఒక విశేషమైన ఆయన ప్రకటన చేస్తూ ఉన్న విషయం ఏందంటే, ఆయన చెప్తుంది, మా ఫేవరెట్ పత్రిక ఏదైనా ఉందంటే అది అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఎఫెసీ పత్రిక అని కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అంటే ఆయనకి బాగా ఇష్టమైన పత్రిక అని ఈ యొక్క పత్రిక గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకో వ్యక్తి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ, విలియం బార్క్లే. ఇతను కూడా మీరు బైబిల్ కాలేజ్ చదివే వ్యక్తులను బాగా అడిగితే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే ఆ పుస్తకాలు బాగా రాస్తూ ఉంటాడు ఆయన, విలియం బార్క్లే అని. ఆయన చనిపోయేంత వరకు కూడా ఆ యొక్క లైబ్రరీలో పడుకొని ఆ పుస్తకాలు రాయటము, దేవుని యొక్క సన్నిధిలోనే ఆయన బ్రతికినట్లుగా కూడా చాలా మంది వేద పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆయన పుస్తకాలలో కూడా లిఖిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఉన్న ఏంటిదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్వీన్ ఆఫ్ ఏపీసీ అని అంటూ ఉన్నాడు. అంటే రాణిలో అంటే అన్నిట్లలో కూడా క్యూన్ అంటే ఒకవేళ ఇప్పుడు రాజు క్యూన్ ఎట్లా అయితే ఉంటుందో రాణిగా ఉన్నది ఏపీసీ పత్రిక అని చెప్తున్నాడు. మహారాణిగా ఉన్నదట్లుగా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకో ఒక వ్యక్తి కూడా చెప్తున్నాడు ప్రియమైన పండితుడు ఏజే రాబర్ట్సన్ గారు, పౌలు యొక్క రచయితలన్నిటిలో కూడా ఇది కిరీటం మాట, ఒక కిరీటంగా ఉన్నది అనే విషయాన్ని కూడా తెలియపరుస్తూ ఉంటున్నాడు ప్రియమైన పౌలు గారు 3 సంవత్సరాలు కూడా ఎపిసి రాసిన ఆ యొక్క ప్రాంతంలో జీవించినట్లుగాను, అదే విధంగా ఆ యొక్క ప్రాంతంలో మరి శిబిరాన్ని ట్రినియన్స్ అనే శిబిరాన్ని కూడా ఆయన స్థాపించి అక్కడ బైబిల్ కాలేజీని కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 18-19 వచనంలో, అదేవిధంగా 19-20 వచనంలో కూడా ఆ చరిత్రను మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇది చిన్న పుస్తకమైన కూడా 6 అధ్యాయాలు 155 వచనాలతో కూడినదిగా మనం చూస్తూ ఉన్నాం. ఇందులో కూడా 6 అంశాలను వారు తెలియపరుస్తూ ఉంటున్నారు. దానికంటే ముందుగాను ఈ యొక్క పట్టణం గురించి మనం గమనిస్తే ఎపిసి రాసిన పత్రిక 555లో కోయిస్ అనే ఒక వ్యక్తి, లూదియా యొక్క పట్టణానికి చెందిన వ్యక్తి ఆ యొక్క దేవాలయాన్ని కట్టించాడు. దాని పేరు అర్టిమస్ అని అంటున్నది దేవాలయంగా మనం చూస్తూ ఉన్నాం. ఇదట 7 వింతల్లో ఏంటంటే 7 వింతల్లో ఒక వింతగా, అంటే ఒక వండర్ గా ఉన్నట్లుగాను మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క అర్తిమ యొక్క దేవి యొక్క ఆరాధన, ఆ యొక్క విగ్రహాలు చేసే పూజలు, ఆ యొక్క ఉన్న యొక్క పరిస్థితులు, అక్కడ విగ్రహం, ఆ స్థలము, అక్కడ ఏదైతే గుడి కట్టించారో ఆ గుడి అట 7 వింతల్లో ఒక వింతగా ఉన్నట్లుగా కూడా ఇక్కడ మరి చరిత్రలో మనకి తెలుస్తూ ఉంటుంది. అదే విధంగా ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక ఆ దేవత పేరట గాడ్స్ ఆఫ్ ఫెర్టిలిటీ అంటారట. సంతానం ఉత్పత్తి చేయగలిగే దేవత అని కూడా ఆమెని పిలుస్తారంటూ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డారా, ఎత్తు అట 450 అడుగుల ఎత్తు ఉంటుందట. ఎడల్పేమో 222 అట. 127 స్తంభాలు ఉన్నాయట ప్రియమైన దేవుని బిడ్డారా. అక్కడ ఏంటంటే 127 స్తంభాలు కలిగిన యొక్క మందిరముగా, అంటే దేవాలయంగా అక్కడ కట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ స్తంభాలు ఇంకా ప్రత్యేకమైన ప్రియమైన దేవుని బిడ్డారా, అంటే 36 స్తంభాలకు కూడా ఏంటంటే 36 స్తంభాలకు కూడా బంగారంతోనూ వజ్రాలతోనూ వైడూర్యంతో కూడా అది మరి పొదిగినట్లుగా మనం చూస్తాం. అంటే ఇంత ప్రాముఖ్యమైన పట్టణముగాను, ఇంత ఖరీదైన పట్టణముగాను మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అపోస్తలుల కార్యం 19 అధ్యాయం మనం గమనిస్తే 20 వచనంలో చూస్తే ప్రియమైన దేవుని బిడ్డారా, అక్కడ క్లియర్ గా రాయబడుతుంది. మీరేం చదవవసరం లేదు కానీ అక్కడ రాయబడుతున్న విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డారా, అక్కడ వ్యాపారము జరుగుతున్నట్లుగాను, అక్కడ పూజారులు, ఆ రోజుల్లో మనం ఆ రోజుల్లో ఇప్పుడు విగ్రహారం చేసే వాళ్ళకి ఎక్కువ బంగారమును లేదా డబ్బును వచ్చేదట ఎక్కువగా. అందుకనే ఆ యొక్క అర్తిమ దేవతి విగ్రహారాధన, అంటే అక్కడ విగ్రహం ఉన్నట్లుగాను, ఆలయం ఉన్నట్లుగాను మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఎక్కువగా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డారా. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే విషయాన్ని మనం ఇంకా కొంచెం లోతుకెళ్ళి గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డారా, 330లో ప్రియమైన దేవుని బిడ్డారా జాగ్రత్తగా వినాలి.
330లో అలెగ్జాండర్, మీ అందరికి తెలిసే ఉంటుంది, కొంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదవలేని వాళ్ళు ఉన్నారు. మీరు అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఈ ప్రపంచానంతా జయిస్తూ ఉంటాడు. ఆ జయించినప్పుడు ఆయనకి ఒక రాజధాని కావాలి. ఏంటంటే మనకి ఎట్లాగైతే హైదరాబాద్ ఉందో అదే విధంగా ఆంధ్రాకి కూడా రాజధాని అమరావతి అనుకుంటున్నారు కొంతమంది. అట్లా రాజధాని ఉన్నాయి. అదే విధంగా కొంతమంది 3 రాజధానులు ఉన్నాయి కదా, వైజాగ్ అంటారు, విజయవాడ అంటారు, అమరావతి అంటారు, ఇట్లా రకరకాలుగా, ఇంకా కర్నూలు కూడా ఏదో చెప్తూ ఉన్నారు. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు ఇప్పుడు. అదే విధంగా అప్పుడు కూడా 2 రాజధానులు చేయాలనుకుంటున్నాడట. ఎథెన్సు అనే ఎపిసి యొక్క పట్టణమును రాజధానిగా చేయడానికి ఆయన సిద్ధపడ్డప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రెండిట్లో ఏది చేయాలనో ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు అనమాట. గలిబిలి అవుతూ ఉన్నప్పుడు ఆయనకాయనే చరిత్రలో ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను. ఆయనకాయనే ఓ 2 చిట్టీలు తీసుకొని, ఆ చిట్టి మీద 2 పేరు రాసి, ఆ రెండిట్లో ఒక పేరు తీసి, మరి ప్రాంతం అనే ఒక పేరు వచ్చిందట. ఆ ప్రాంతం వచ్చినప్పుడు ఆ యొక్క ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని అలెగ్జాండర్ మరి అక్కడ జీవించినట్లుగా, తర్వాత ఎపిసి అనే యొక్క పట్టణాన్ని కూడా రాజధానిగా, అంటే మామూలుగా దాన్ని డెవలప్ చేసినట్లుగా మనం చూస్తూన్నాం. అందుకనే ఈ పట్టణానికి ఇంత ఆ హిస్టరీ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం, ప్రియమైన దేవుని బిడ్డారు. అందుకనే ఇది ఆసియాలోనే చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నేను చెప్పాను కదా, ఎక్కువ ఈ ఆసియా ఖండంలోనే ఆ యొక్క ప్రాంతము చాలా బాగా ఉన్నట్లుగాను, బాగా అభివృద్ధిగాను, బాగా పేరు పొందినట్లుగాను ఆ యొక్క పట్టణము. మరి అదే విధంగా ప్రియమైన దేవుని బిడ్డారు, అక్కడ బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు, విగ్రహాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ బిజినెస్ అనేది ఎక్కువ డెవలప్ చేసిన యొక్క పట్టణంగా ఎపిసి అనే ప్రాంతం మనం చూస్తాం. మనం మరి అపోస్తలుడైన పౌలు గారు కూడా 3.5 సంవత్సరాలు కూడా అక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఇంకా కొన్ని విషయాలను నేను హిస్టారికల్ గా మీకు అందించాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను, ప్రియమైన దేవుని బిడ్డారా. ఇదే పట్టణంలో మరి కొంతమంది ఆ సువార్త చేసినట్లుగాను, కొంతమంది ఆ పట్టణంకి వెళ్ళి సువార్త ప్రకటించినట్లుగాను, ఆ పట్టణంలో జీవించిన వ్యక్తులకు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మనము పత్రికలలో మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డారా, 8 పుస్తకాల పేర్లు, అంటే 8 పుస్తకాలలో కూడా ఈ ఎపిసి యొక్క పట్టణం గురించి, ఆ పుస్తకాలలో ఉన్న క్యారెక్టర్, వారి యొక్క జీవితాలు కూడా అక్కడ కొంతకాలం జీవించినట్లుగా కూడా చెప్తూ ఉంటారు చరిత్రలో. అది మన బైబిల్ గ్రంథములు కూడా ఎపిసి పత్రికలో ఉన్నట్లుగాను, అదే విధంగా మరి కొన్ని పత్రికల్లో కూడా మనం లిఖించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విషయం ఇటు తిమోతి 2 రాసిన పత్రికల్లో కూడా ఆ యొక్క ఎపిసి యొక్క పట్టణం నుండే మరి ఆ యొక్క తిమోతి యొక్క వ్యక్తి అనేది రాసినట్లుగాను ఆ పత్రికను మనం చూస్తూ ఉంటున్నాం. యోహాను 3 పత్రికలు, అప్పటికే 5 పత్రికలు అయిపోయినాయి. అప్పుడు ఎపిసి 6 పత్రికలు అయిపోయినాయి. ప్రకటన గ్రంథము కూడా అక్కడనే మరి పద్మాస్ ద్వీపంలో ఉన్న యోహాను భక్తుడు అనే యేసుక్రీస్తు ప్రభువు శిష్యుడు, మరి ఆయన ఆ పట్టణంలో ఉండే మరి రాసినట్లుగా ఎపిసి రాసిన పత్రికను మనం చూస్తూ ఎపిసి రాసిన పట్టణంలో ఉండే ప్రకటన గ్రంథం రాసినట్లుగాను, యేసుక్రీస్తు తల్లి కూడా అక్కడే చనిపోయి ఆయన యొక్క శిష్యుడు పరిచర్య చేసింది. ఆయన పేరు పోలీకార్ప్, బిషప్ గా ఉంటాడు ఆ పట్టణానికి. ఆ పట్టణం దగ్గర చర్చికి బిషప్ గా ఉంటూ ఆయన కూడా అక్కడనే జీవించినట్లుగా కూడా మనకి చరిత్రలో తెలుస్తూ ఉంది, ప్రియమైన దేవుని బిడ్డారా. అదే ప్రకటన గ్రంథం మనం గమనించినట్లయితే, నీ తొలి ప్రేమను నువ్వు మర్చిపోయావు. ఏంటంటే నీ తొలి ప్రేమను నువ్వు మర్చిపోయావు, ఆ ప్రేమను మరలా జ్ఞాపకం చేసుకో అని రాస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు తిరిగి మారుమనసు పొంది రాకపోతే నీకు ఏమవుతుందటండి, ప్రియమైన దేవుని బిడ్డారా, చెప్పాలి. తొలి ప్రేమను నువ్వు మరిచి రాకపోతే నీ యొక్క దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను, అంటే రక్షణను తీసివేస్తాను అన్నట్లుగా అక్కడ క్లియర్ గా తెలియపరుస్తుంటే, రక్షణ తీసివేస్తాడంటే అక్కడున్న మారు మనసు పొంది నువ్వు వస్తే రక్షింపబడతావు, లేదంటే మరలా నువ్వు ఆ నరకానికి పోతావని క్లియర్ గా తెలియపరుస్తున్నాను. అంటే నేను ఎపిసి రాసిన పత్రిక ఆ పట్టణము గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎపిసి రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి కొన్ని విషయాలను బ్యాక్గ్రౌండ్ మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను, ప్రియమైన దేవుని బిడ్డారా. అయితే మనం ఈ యొక్క 26 అధ్యాయాలు 155 వచనాలు ఉన్న యొక్క పత్రికలు మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డారా, 6 అధ్యాయాలు కూడా 6 అంశాలుగా మనం విడదీస్తే, ప్రియమైన దేవుని బిడ్డారా, మొట్టమొదటి అధ్యాయాన్ని మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డారా, ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని అంటే ఏర్పరచుకున్నాడు, మొట్టమొదటి అధ్యాయం. 2వ అధ్యాయము రక్షణ గురించి మాట్లాడుతూ ఉంటుంది. 3వ అధ్యాయము సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. 4వ అధ్యాయము క్రీస్తులో మనం ఏ విధంగా ఎదగాలి. 5వ అధ్యాయము క్రీస్తు యొక్క కుటుంబము, ఆయన యొక్క కుటుంబము, భార్య భర్తల యొక్క జీవితం గురించి మనం చూస్తూ ఉంటున్నాం. 6వ అధ్యాయం మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ యొక్క జీవితము యుద్ధములు ఏ విధంగా ఉండాలి, ఆత్మీయ పోరాటంగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ 6 మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను కొన్ని మాటలు చదువుతాను. 2వ అధ్యాయము
1 నుంచి కొన్ని వచ్చిన మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ క్లియర్ గా మనకి అర్థమయ్యే విషయం ఏమిటంటే ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ పునరుద్ధానమును గురించి మనం చూస్తూ ఉన్నామని. ఏం పునరుద్ధానం అంటే ఆత్మీయమైన పునరుద్ధానము. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు చనిపోయాడు అని మనం ఏ విధంగా మనల్ని మనము కనపరుచుకోవాలి అంటే మనల్ని మనము ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. ఒప్పుకోకపోతే మన పాపాలు క్షమించబడవు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు క్లియర్ గా రాస్తూ ఉన్నాడు, యేసు ప్రభుల వారు మన కొరకు చనిపోయాడు. అది ఏ విధంగా చనిపోయాడనే విషయాన్ని కూడా క్లియర్ గా ఇక్కడ లేఖనాల్లో రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నేనే చదువుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు చూడండి. మీరు అపరాధం చేతున పాపం చేతున మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించును. ఏంటంటే మొట్టమొదటి వచనం తెలియపరుస్తున్న విషయం ఏంటంటే మీ అపరాధముల చేతను ఏంటంటే మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఇక్కడ మొట్టమొదటి అపరాధం చేతను పాపం చేతను మనం చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించును అనే విషయాన్ని క్లియర్ గా తెలియపరుస్తూ ఉన్నారు. మీకు ముందుగానే నేను ప్రారంభంలోనే మీకు చెప్పి ఉన్నాను, అవ్వ ఆదములు చేసిన యొక్క పాపము ఆజ్ఞ అతిక్రమే పాపము. ఆ పాపం అనేది సంక్రమించింది ప్రతి ఒక్కరికి, మానవాళికి సంక్రమించినట్లుగాను భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ పాప అనేది వర్తిస్తూ ఉంటుంది. ఆ పాపాన్ని తీటకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి దిగి వచ్చినట్లుగాను మనం క్లియర్ గా మనం చూస్తున్నాం. అందుకనే ఇక్కడ మీ అపరాధముల చేతను చచ్చిన వారై, ఇది ఆ శరీరపరమైన మరణాన్ని గురించి మాట్లాడలే ప్రియమైన దేవుని బిడ్డరా, ఆత్మీయ సంబంధమైన మరణాన్ని క్లియర్ గా తెలియపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టే మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే మనము ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే చనిపోయినాము, మరణంలో కూడా అంటే పాపంతో మనం చనిపోయాము అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. రెండవది మనం గమనిస్తే ఆ పాపాన్ని తీసివేటకు యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ లోకానికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే చేసిన యొక్క తప్పు కొరకు మనం చేసిన యొక్క పాపానికి జీతం ఏంటంటే మరణం అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు మన పాపాల నిమిత్తము తానికి కలువరి శిలువలో బలి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, తానికి అప్పగించుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని లేఖన గ్రంథంలో మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారి యోహాను సువార్తలో అనేకమైన విషయాలను ఆయన ప్రస్తావన చేస్తూ ఉంటున్నాడు. ఏంటంటే మరణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ఆ మరణం తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉన్నదనే విషయాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే మీ అపరాధముల చేతను పాపముల చేత మీరు చచ్చిన వారు ఉండగా ఆయన మీతో కూడా ఏంటంటే ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించు. ఆయన అనే ఒక మాటను దేవాది దేవుడు తండ్రి అయిన దేవుడే మనల్ని క్రీస్తు కూడా బ్రతికించినట్లుగాను క్రీస్తు కూడా మనము పునరుద్ధానములో పాలు పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క కృపను మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క ప్రణాళికను మనం చూస్తూ ఉన్నాం, దేవుని యొక్క చిత్తాన్ని మనం చూస్తూ ఉన్నాం, దేవుని యొక్క ఆలోచన మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే యేసు ప్రభుల వారు మన కొరకే చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, తాను అర్పించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే మనము చేసిన యొక్క తప్పుకు మరణించాలి మనం, కానీ ఆయన మనస్థానంలో వచ్చి మన దగ్గరికి వచ్చి ఆయన మనస్థానంలో సిలువలో ఆయనే చనిపోయినట్లుగా మనం చూస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అందుకనే మనం చేసిన యొక్క పాపానికి జీతం మరణము. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక మనం గమనిస్తే 3వ అధ్యాయము 23వ వచనం మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారనే విషయాన్ని కూడా అక్కడ రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ అందుకనే క్లియర్ గా తెలియపరుస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనము పాపం చేశాం కాబట్టి ఆ పాపానికి జీతం మరణము. ఆ మరణం నుంచి మనల్ని తప్పించాలంటే క్రీస్తు రక్షకుడు రావాలి, పరిశుద్ధుడు కావాలి, నీతిమంతుడు కావాలి, ఆ పాప నుంచి విడిపించగలిగే శక్తిమంతుడు కావాలి. కాబట్టి మరి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనల్ని రక్షించుటకు ఈ లోకానికి దిగివచ్చి మన పాపములను మరి తీసి ఆయనతో కూడా పునరుద్ధానుడుగా మరి ఆయన మనల్ని లేపినట్టు మనం చూస్తున్నాం. అందుకనే ఇక్కడ మనం గమనించినట్టే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచినప్పుడు ఆయన మహిమ శరీరంతో ఉంటాడు. అందుకనే మనం
యోహాను సువార్తలో చూస్తాం, మత్తయి సువార్తల్లో మరి చూస్తాం, లూకాలో కూడా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ 4 సువార్తలు మనం చూసేది ఏంటంటే, మధ్యలోని మరి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆమె చెబుతూ ఉంటాడు, అమ్మ నన్ను తాకవద్దు, ఎందుకంటే నేను ఇంకనూ పైకి నేను నా దగ్గర మహిమ శరీరం నీకు వెళ్ళలేదు అని తెలియపరుస్తుంటారు. అక్కడ మహిమ శరీరం గురించి మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను జస్ట్ మీకు తెలియపరుస్తున్న తర్వాత వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. మత్తయి సువార్త కానీ యోహాను సువార్త కానీ అక్కడ సంభాషణ మనం చూస్తామనంటే యేసుప్రభుల వారు మాత్రమే మహిమ శరీరంతో లేచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఆయన మరణించి తిరిగి లేచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, అంటే మన పాపముల కొరకు ఆయన చనిపోయినట్లు ఇక్కడ మనం గమనించాలి. అంటే మన పాపులము క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నాము అనే విషయాన్ని క్లియర్ గా మనం గమనించాలి. మొట్టమొదటిగా మనం పాపం చేస్తాం, ఆ పాప నిమిత్తం మరణం, ఆ మరణం నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు మనల్ని తిరిగి లేపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండో విషయం మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా, అక్కడనే కొన్ని విషయాలు మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డారా, అక్కడనే మనం 4వ అధ్యాయం మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డ 4వ వచనం, సారీ 2వ అధ్యాయం 4వ వచనంలో, అయినను దేవుడు కరుణా సంపూర్ణుడై ఇండి మనమును మన అపరాధం చేసి సచ్చిన మారై ఉన్నప్పుడు సైతమును మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారనే విషయాన్ని క్లియర్ గా తెలియపరుస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారు, ఏంటంటే కృప చేతనే మనము దేవుని యొక్క కృప చేతనే రక్షింపబడి ఉన్నాము అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. 6వ వచనము, యేసుక్రీస్తునందును ఆయన కృప చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహేశ్వర్యమును రాబో యుగములో కనపరుచు నిమిత్తము క్రీస్తునందును మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చొని పెట్టును అనే విషయాన్ని క్లియర్ గా తెలియపరుస్తూ ఉంటున్నాడు. అంటే క్రీస్తు కూడా మనల్ని ఎక్కడ కూర్చోబెడతాడండి? పరలోక రాజ్యములో. క్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో, క్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో, యేసుప్రభుల వారి నిజమైన రక్షకుడిని ఎవరైతే నమ్మి ఆయన వెంబడిస్తూ ఉంటారో వారందరూ అటు ఎక్కడికి వెళ్తారండి? పరలోక రాజ్యంలోనికి వెళ్తారు. ఇది రెండవ మరణంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే పునరుద్ధానము అనేది మనకు చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభుల వారు ఏ విధంగా అయితే ఆయన పునరుద్ధానుడై లేచి ఉన్నాడో అదే విధంగా మనము కూడా పునరుద్ధానుడమై లేస్తూ ఉంటాం. ఆయన రాకడలో మనము ఎదుర్కొంటూ ఉంటాం. అప్పుడట మనల్ని తీసుకువెళ్ళి ఎక్కడ కూర్చోబెడదట? పరలోక రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో మనల్ని కూర్చొని పెడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే క్రీస్తు యేసునందును మనలను ఆయనతో కూడా లేపి పరలోక ఆయనతో కూడా కూర్చొని పెట్టి ఎవరితోనట? తండ్రి అయిన దేవునితో మనల్ని కూర్చొని పెడతాడట. దేవుని యొక్క చిత్త ప్రకారము కూర్చొని పెడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని కూర్చొని పెట్టినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ప్రసన్నతను, అంటే మనల్ని ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తూ ఉంటారో, ఎవరైతే క్రీస్తు నమ్ముకుంటూ ఉంటారో, ఎవరైతే క్రీస్తు ఈయన రక్షకుడు విమోచకుడు అని ఉంటూ ఉంటారో, ప్రియమైన దేవుని బిడ్డారా, వారందరూ కూడా వెళ్తూ ఉంటారు. మనమందరం కూడా యేసు ప్రభువుల వారిని నమ్ముకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, మనమందరం కూడా క్రీస్తుతో కూడా లేపబడుతూ ఉంటాం. ఇది రెండో విషయంగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం పాపం చేస్తాం కాబట్టి పాపాని జీతం మరణం, మరణంని యేసు ప్రభువు వారు జయించాడు కాబట్టి జయించి ఆయనతో కూడా మనల్ని లేపుతూ ఉన్నాడు. అధికారం ఇచ్చేసాడు, మనకి ఐడెంటిఫికేషన్ ఇచ్చేసాడు. ఇక మీరు చనిపోయిన తర్వాత మీరు నన్ను విశ్వసించారు కాబట్టి, నన్ను వెంబడిస్తూ ఉన్నారు కాబట్టి మీ విశ్వాసం కాపాడుకొని మీరు నాయన భయభక్తులు కలిగి నీతి నిజాయితీని కలిగి పవిత్రంగా జీవించినప్పుడు నేను మరలా వస్తాను, వచ్చేప్పుడు మరి నేను తీసుకుని వెళ్తాను. మొట్టమొదటిగా ఆయన మన పాపలు చనిపోయి ఉన్నాడు కాబట్టి మనకి ఇక శరీరం అనే మరణం ఉంటుంది కానీ ఆత్మీయమైన మరణం ఉండదు. ఆ మరణం నుంచి విడిపించాడు కాబట్టి ఇక మనము ఏంటంటే క్రీస్తు కూడా లేపబడ్డాం కాబట్టి ఆయన రాకడలో మనము ఆయన ఎదుర్కోవటానికి సిద్ధపడతాము. మనము క్రీస్తు కూడా లేపబడి ఉన్నాము. ఇది పునరుద్ధానంగా మనం చూస్తూ ఉన్నాం. రెండో విషయం ప్రియమైన దేవుని బిడ్డారు, ఆయన చెప్తూ ఉన్నాడు ఆయనతో పాటు పరలోక రాజ్యంలో మనల్ని కూర్చొని పెడుతూ ఉన్నాడు. ఎక్కడ? తండ్రి అయిన దేవాది దేవుడి దగ్గర ఆయన మనల్ని కూర్చోబెడుతున్నాడు. మనం చూస్తున్నాం. తండ్రి అయిన దేవుడు ముందుగా కూర్చో ఉంటాడు, ఆయన మన ఎదురుగాను. పక్కమటి యేసు ప్రభువు వారు ఉంటుంది, ఆయన పక్కమటి మనందరినీ కూడా ఎవరైతే సంఘముగా పిలువబడుతున్నారో, ఎవరైతే యేసు ప్రభువు వారు నమ్ముకున్నారో ప్రియమైన దేవుని బిడ్డారా, వారందరికి కూడా మరలా ఆయన కూర్చొని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది రెండో విషయంగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, మూడో విషయం మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా, అక్కడనే మనం 8వ వచనము, ఎపిసి రాసిన పత్రిక 2వ వచనం గమనిస్తే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది వలనే కలిగినది, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే అనే విషయము తెలియపరుస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, అదే విధంగా మనం 6వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే
క్రీస్తు యేసునందును ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప ఐశ్వర్యమును రాబో యుగములో కనపరుచు నిమిత్తం, రాబో యుగములో ప్రియమైన దేవుని బిడ్డారా, ఏంటంటే భవిష్యత్తులో మనల్ని ఎక్కడ కూర్చోబెట్టబోతున్నాడా? పరలోక రాజ్యములు యుగ యుగాలను వేలే ఆ రాజ్యములు మనల్ని కూర్చోబెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మూడో విషయాన్ని మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డ. ఇది ఎలా కలిగి ఉన్నదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప మాత్రమే, దేవుని యొక్క చిత్తం మాత్రమే, దేవుని యొక్క ప్రణాళిక మాత్రమే, దేవుని యొక్క ఉద్దేశం మాత్రమే అయి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రేమించాడు కాబట్టి ఆయన మన మీద కృప చూపిస్తున్నాడు కాబట్టి క్షమిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే మొట్టమొదట మనం చేసిన దానికి పాపం చేసాం, మన అపరాధముల చేతనం మన సచ్చిన వారై ఉండగాను ఆయన మనల్ని క్రీస్తుతో కూడా లేపెను. మనం చేసిన పాపానికి, మనం చేసిన దానికి ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చేసిన అపరాధాలకి మనకి మరణము, మనం నరకానికి పోవాలి. కానీ యేసుక్రీస్తు ఆ నరకాన్ని తప్పి ఆయన మనల్ని పునరుద్ధాడుగా తనతో బాటే లేపినట్లు మనం చూస్తున్నాం. రెండవది, మనల్నాట ఎక్కడ కూర్చోబెడతాడని ప్రియమైన దేవుని బిడ్డ, పరలోక రాజ్యంలో ఆయన కూర్చొని పెట్టడానికి, మరి తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చొని పెట్టడానికి యేసుక్రీస్తు వారు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మూడో విషయం మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా, ఏంటండి ఆయనట భవిష్యత్తులో మనల్ని యుగయుగాలుగా మహిమ లోకంలోనికి మనల్ని తీసుకువెళ్ళినట్లు మనం చూస్తాం. అంటే తండ్రి అయిన దేవుడు మనం ఇక పరలోక రాజ్యంలో మనం యుగయుగాలు ఆయనతోనే ఉండటానికి దేవుడు సిద్ధపరిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మూడు విషయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మన పాపం నిమిత్తము మనము చనిపోయి ఉన్నాము, అంటే మనం చనిపోవాల్సింది, కానీ మన స్థానంలో యేసు వారు చనిపోయారు, ఆయన మనల్ని బ్రతికించినట్లు మనం చూస్తున్నాం. ఇది పునరుద్ధానంకు మనం చూస్తున్నాం. మరలా ఆయన మనల్ని వదిలిపెట్టలేదు ప్రియమైన దేవుని బిడ్డ, మధ్యలో విడిచిపెట్టలేదు యేసు వారు. ఏంటంటే మనం ఎవరికైనా లిఫ్ట్ ఇచ్చినా, లేకపోతే ఎవరికైనా మనం సాయం చేసినా కూడా వారికి అవసరత ఉన్న వరకు, లేకపోతే లిఫ్ట్ ఎంత దూరం అయితే వారు తీసుకెళ్ళి అంతవరకు వారిని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ప్రేమించాడు కదా, మన స్వరూపం ఆయన తన స్వరూపం మనల్ని చేసుకున్నాడు కాబట్టి, మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఏమంటున్నాడు తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని తండ్రి యొద్దకి ఆయన మనల్ని రక్షించడమే కాదు, మనల్ని విమోచించడమే కాదు, మన పాప నుంచి విడిపించడమే కాదు, కానీ మనల్ని పరలోక రాజ్యంలో తీసుకువెళ్ళి తండ్రి యొద్ద కుడిపార్శ్వమున ఆయన కూర్చుంటాడు. ఆయన పక్కన మనల్ని కూర్చోబెట్టడానికి స్థలములో ఆయన సిద్ధపరిచినట్లు మనం చూస్తూ అదే విధంగా ఆ మూడో విషయం అయితే భవిష్యత్ కాలంలో ప్రియమైన దేవుని బిడ్డారా, రాబోయే యుగంలో ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయనతో ఉండటం కాట మనల్ని సిద్ధపరిచినట్లుగా, మనల్ని అక్కడ కూర్చోబెట్టడానికి ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు మనకి పట్ల కలిగిన ప్రణాళిక ఉద్దేశాన్ని మనం చూస్తున్నాం. అందుకనే కొన్ని మాటలు కూడా మరి దేవుడు దీవించిన గాక మనం ప్రార్థన చేసుకుందాం.